అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. పోటాపోటీగా ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాలు అడుగు పెడితే కనుక చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం నిడదవోలు. మరి నిడదవోలులో ఏ పార్టీ ఎవరి బరిలోకి దించిందో ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది జి శ్రీనివాస నాయుడిని. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగారు కందుల దుర్గేష్. ముఖ్యంగా ముందుగా వీళ్ళ ప్రొఫైల్స్ చూసిన తర్వాత అప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు జి శ్రీనివాస నాయుడు. ప్రొఫైల్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, అమెరికాలో ఎంబీఏ చదువుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు కుమారుడీన. దీంతో పాటు ఇంకా ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే ప్రస్తుతం రెండోసారి బరిలో దిగారు శ్రీనివాస నాయుడు. ఇది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీనివాస నాయుడు ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగుతున్న కందుల దుర్గేష్ ప్రొఫైల్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా. తొలి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కూడా ఈయనకుంది. దాంతోపాటు 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2016లో వైసీపీలో చేరారు. 2018లో జనసేనలో చేరి 2019లో రాజమండ్రి రూరల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు కందుల దుర్గేష్. ఇది కందుల దుర్గేష్కి సంబంధించిన ప్రొఫైల్. ఇన్ఫ్యాక్ట్ ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. అయితే ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. రాజమండ్రి లోక్సభ స్థానంలో భాగం నిడదవోలు నియోజకవర్గం. ఎస్సీ ఓటర్లు ఇక్కడ కీలకమనే మాట వినిపిస్తుంటుంది. నిడదవోలు, ఉండ్రాచవరం, పెరవలి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు అనేది చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 60,000 ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కాపు సామాజిక వర్గానికి 40,000 ఓట్లు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి 20,000 ఓట్లు, యాదవ సామాజిక వర్గానికి 20,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 14,000 ఓట్లు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతివ్యూహాలేంటి, అక్కడ ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, నిడదవోలుకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక చాలా టఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే జనసేన నుంచి కందుల దుర్గేష్, అలాగే వైసీపీ నుంచి శ్రీనివాస నాయుడు ఇద్దరు కూడా ఒక మంచి టగ్ ఆఫ్ వార్ అనే పరిస్థితి అక్కడ ఉంది అన్నమాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది విజయానికి సంబంధించి? సచిన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అటు నిడదవోలు నియోజకవర్గం కూడా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన పార్టీలో ఉన్నటువంటి అటు వైఎస్ఆర్సీపీ, ఇటు జనసేన నుంచి కూడా ప్రధాన నేతలు బరిలో దిగనున్నారు. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు, ఆయన రెండోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన్నే వైఎస్ఆర్సీపీ రెండోసారి అభ్యర్థిగా ఖరారు చేసింది. అటు రెండో వైపు అటు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 194,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపులకు సంబంధించి 40,000 ఓట్ల వరకు ఉంటాయి. మరోవైపు అటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎస్సీకి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. దాదాపు 60,000 ఓట్లు ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అటు కాపులకు సంబంధించి, ఎస్సీకి సంబంధించి కూడా దాదాపు 1,00,000 ఓట్లు ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఓటర్లని ఎవరు ఆకట్టుకుంటారో, వాళ్ళని ఎవరు ప్రసన్నం చేసుకుంటారు, ఎవరు ఎమ్మెల్యేగా నిలుస్తారంటూ కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అభ్యర్థుల బలాబలాలు చూసుకున్నట్లయితే అటు జి శ్రీనివాస నాయుడు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తను గెలిపిస్తుంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన మీద పాజిటివ్లతో పాటు నెగిటివ్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోలేదు, అభివృద్ధి చేయలేదు అనే ఒక విమర్శలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో దాదాపు 4.5 ఏళ్ల కాలం పాటు నియోజకవర్గం ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు. చివరి 5-6 నెలల్లో ఆయన సిమెంట్ రోడ్లు వేయటం, అదేవిధంగా ఐ లవ్ నిడదవోలు అంటూ కూడా
కొన్ని శంకుస్థాపనలు చేశారు. వాటన్ని బట్టే నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆయన చెప్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రతిపక్షాలు మాత్రం నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి లేకుండా పట్టించుకోకుండా వదిలేశారు జి శ్రీనివాసనాయుడు అనే ఒక స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు జనసేనకు సంబంధించి అభ్యర్థి బలాబలాలు చూసుకుంటే ఆయన కందులు దుర్గేష్ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఇక్కడికి వచ్చారు. రాజమండ్రి రూరల్లో పొత్తుల్లో భాగంగా అటు సీటును రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి అకామిడేషన్ చేయడానికి నిడదవోలు పంపించారు. ఆయన చివరి నిమిషంలో కూడా దాదాపు ఒక నెల రోజులు ఉన్నాయనగా అప్పుడు ఆయన నిడదవోలు నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గంలో ఆయన కొత్త అంటూ కూడా నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి, ఆయనకి ఇక్కడ సమస్యలు ఏం తెలుసు అంటూ కూడా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. కానీ వాటిని మాత్రం అందులో దుర్గేష్ కొట్టుపారేస్తున్నారు. నేను స్థానికుడిని, ఇక్కడే నా నియోజకవర్గం ఇదే, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా అటు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కూడా ఆయనది కూడా కొవ్వూరు నియోజకవర్గానికి చుట్టుపక్కల ప్రాంతం ఊరు. ఆయన వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు తాను ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయకూడదు, నాది పక్కన ఉన్నట్టు ధవళేశ్వరం పక్కన ఉంటే కడియం గ్రామం, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, నేనేమి వేరే రాష్ట్రాల నుంచి రాలేదు, ఖచ్చితంగా నాకు ఇక్కడ సపోర్ట్ లభిస్తుందంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొదట్లో బూరుగుపల్లి శేషారావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన నిడదవోలు నియోజకవర్గం కందులు దుర్గేష్ రాకను ఆయన వర్గీయులంతా కూడా వ్యతిరేకించారు. కొన్నాళ్ళ పాటు ఇదంతా కూడా చర్చనీయాంశం అయింది. తర్వాత టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య కూడా సయ్యత్తు కుదిర్చింది. తర్వాత బూరుగుపల్లి శేషారావు కందులు దుర్గేష్కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కూడా కందులు దుర్గేష్ చెప్తా ఉన్నారు. మరోవైపు కందులు దుర్గేష్ సంబంధించి కందులు దుర్గేష్ డైరెక్ట్గా కలవాలంటే కూడా ఎవరికి కూడా సాధ్యం కాదు. వాళ్ళ కింద ఉన్నటువంటి అర్జునులు 20-30 మందిని దాటి వెళ్తేనే కానీ కందులు దుర్గేష్ను కలవలేము అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అటు జి శ్రీనివాసనాయుడు మీద ఎమ్మెల్యే మీద ప్రభుత్వ పరంగా కాస్త వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కూడా నిడదవోలులో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరోవైపు జనసేన అభ్యర్థికి సంబంధించి స్థానికుడు కాదు అంటూ కూడా కామెంట్లు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో ఎవరు ఓటర్లు అటు కాపులు కానీ ఎస్సీలు కానీ మిగతా బీసీ వర్గాలు అన్నీ కూడా ఎవరి వైపు నిలబడతాయి, ఎవరికి సపోర్ట్ చేస్తాయి అంటూ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. 2024 ఎన్నికలకు సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు తానే ఎమ్మెల్యేగా గెలుస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కందులు దుర్గేష్ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో గెలిపి ఎవరిదనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా నిడదవోలులో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వైసీపీకి సంబంధించి శ్రీనివాస్ నాయుడు అక్కడ బరుడు దిగారు. కానీ జనసేనకు సంబంధించి రాజమండ్రి రూరల్ సీటు అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చిన తర్వాత నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసాం. కానీ అక్కడ క్వశ్చన్స్కి సంబంధించి ఏం జరుగుతోంది, వాటిని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తారనే అంశానికి సంబంధించి ఇక్కడ కాస్త ఆ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా మలుచుకుంటారనే అంశానికి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో పోటీ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13 డిసైడ్ చేయబోతున్నారు. ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. ఎటువంటి ఫలితాలు వస్తాయనే అంశానికి సంబంధించి మాత్రం అక్కడ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.